హలో, వెల్కమ్ బ్యాక్. ఇది మా లాస్ట్ డే అనమాట గోవాలో. సో ఇది కొంచెం స్పెషల్ ఉంటుంది. ఏంటంటే మేము ఒక మ్యూజియంకి పోయినాము. ఇది వచ్చేసి సౌత్ గోవాలో ఉందన్నమాట. దీని పేరు బిగ్ ఫుట్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దీనికి బిగ్ ఫుట్ అని పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు ముందు చెప్తా. సో దీనికి ఇంకో పేరు వచ్చేసి యాన్సిస్ట్రల్ గోవా అనమాట. బేసిక్గా అప్పట్లో గోవాలో ప్రతి ఒక్కటి ఎట్లా స్టార్ట్ అయింది, దేని నుంచి ఎక్కడికి పోయినారు, ప్రతి ఒక్కటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా దుకాణం కావచ్చు, లేకపోతే ఒక ఫిష్ సెల్లర్ కావచ్చు, ఈ అట్లుంటాయి కదా. ప్రతి ఒక్కటి ఎట్లా స్టార్ట్ అయింది, ఏడు నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాము అని చెప్పి సో దీంట్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి సౌత్ గోవాలో ఉందన్నమాట. సో మాకైతే ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది దీనికి. సో ఎంట్రీ టికెట్ తీసుకుందాము, వెళ్దాము లోపలికి అనుకున్నాం. మా వాళ్ళు అయితే మేము రాము, ఏముంటుంది దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్. సో మేము ఎందుకు వస్తాము, ఇంత పెట్టుకొని ఏముండదు లోపల అని అన్నారు. కానీ బాగుంటుంది అని చెప్తే ఇక వెళ్దాం నడు అని చెప్పి లోపలికైతే వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. మీరు చూడవచ్చు ఎంట్రన్స్లోనే ఒక 2 యాక్వేరియంస్ అయితే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి. ఓకే, మా ఇంట్లో అక్వేరియం ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు దీనికన్నా. సో ఇవన్నీ ఏన్షియంట్ అప్పట్లో యూజ్ చేసిన అన్నీ ఉంటాయి. సో మీరు చూడొచ్చు అన్నీ చాలా మంచిగా ఉండే. సో లోపలికి వెళ్ళంగానే బేసిక్ బ్రీఫ్ అయితే చేస్తున్నారు, ఈ బిగ్ ఫుట్ అంటే ఏంటిది అని చెప్పి. సో మేము కొంచెం సేపు వినేసి లోపలికి కూడా వెళ్దాము, చూద్దాము, ఇంతసేపు ఇక్కడనే ఉంటాము అని మేము అనుకున్నాము. ఓహో, ఇట్లా హ్యాట్స్ కూడా ఉండే. సో అప్పట్లోనైతే మనకి ఫ్యాన్లు లేకుండే కదా. సో గాలి రావాలి అంటే ఏం చేస్తుండే అంటే ఒక బట్టకి కట్ట కట్టి దానికి తాడు కట్టి ఇట్లా గుంజుతుండే, పైన తిరుగుతుంది చూడు, అట్లా బట్ట ఊగుతుంటే మనకు గాలి వస్తుండే అనమాట. సో అప్పట్లో ఇది వాడుకున్నారు. సో అంత కష్టపడు ఎందుకు, చిన్నది ఒక అట్టముక్క తీసుకొని ఇట్లా వాడుతుండే అనమాట అప్పట్లో. సో ఇక నడు ముంగటికైతే పోదాము, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. కొంచెమైంది మస్తున్న తిరిగేది, మొత్తం గ్రీనరీ చుట్టూ కట్టినారనమాట. ఇది చాలా బాగుంది. సో ఇక లోపలికైతే మేము వచ్చేసినాము. లోపల ఏమేమి ఉంటుంది అని చెప్పి. సో ఈయననే అనమాట బిగ్ ఫుట్. సో జస్ట్ ఒకటి అట్లా తయారు చేసి పెట్టినారు, బేసిక్గా ఆయన కాదు. సో ఆయన గురించి మీకు నేను ముంగడు చెప్తా, అండ్ బిగ్ ఫుట్ అని ఎందుకు అంటారో కూడా నేను మీకు ముందు చెప్తా. సో చాలా బాగా వెల్ మెయింటైన్డ్ అనమాట. ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. పోగానే ఒక ఆయన హాయ్ కూడా చెప్తున్నాం మాకు, హాయ్ హాయ్ కాకా అని చెప్పి మేము ఇక లోపలికైతే పోతున్నాం. ఇక ఈయన వచ్చేసి చేపలు అమ్మేటాయన. సో అట్లా బీచ్లకి చేపలు పట్టుకొచ్చి ఇట్లా ఊరు తిరుక్కుంటా అమ్ముకుంటుండే అనమాట. సో బిగ్ ఫుట్ అంటే ఇదే కాదు, నేను ముందు చూపిస్తా. సో ఇది వచ్చేసి ఫిషింగ్ ఇట్లా చేస్తుండే అనమాట. సో మొత్తం ఎగ్జాక్ట్ ఫిషింగ్ అయితే ఉండదు, చూపించారు. సో బేసిక్గా ఒక చిన్న పాండ్లా ఇట్లా చేస్తుండే మేము అని చెప్పి చూసినారు. సో ఫిషింగ్ అయిపోయాక నెట్ని ఫిషెస్ని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అంటే ఇక నేను కూడా ఒక చెయ్యి వేసిన, వాళ్ళకి చాలా బరువు ఉండే నిజంగా. నెట్ కూడా మొత్తం అన్ని ఫిషెస్ ఉండే, ఇట్లా తీసుకపోతున్నా నేను కూడా వాళ్ళతో కలిసి. కొంచెం ఇక అట్లా మేము పోతుండే తీసుకొని. ఇక నెక్స్ట్ ఏముంది అని చెప్పి తిరుగుతుండే. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం గోవాలో చాలా నీకు కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. సో అన్నీ కొబ్బరికాయలు తీస్తుండే. ఇక ఆ కొబ్బరి పాడేసేది ఉంటుంది కదా వేస్ట్, దాంతో ఇట్లా తాళ్ళు తయారు చేస్తుండే. ఇది వచ్చేసి ఒక చిన్న హట్ అనమాట. సో అక్కడ కూర్చొని మనకి ఫిషింగ్ నెట్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేసి మళ్ళా ఏమన్నా రిపేర్ చేసేది ఉంటే దాన్ని మోడిఫై చేసుకుంటున్నారు వాళ్ళు. సో దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అని చూస్తున్నాము. బియ్యం చెరుగుతుండే. ఎవరా అని చూస్తే శృతి అనమాట. వాళ్ళకి తలకాయ పెట్టింది, అక్కడ గ్యాప్ ఉంటే వాళ్ళ తలకాయ పెట్టి మనం ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకొచ్చి మనం వచ్చు. లోపల ఇంకొక ఆమె కూర్చొని చెరుగుతుంది. సో కూర్చొని ఆడ చెరుగుతుంది, ఈడ కూర్చొనేమో ఈయన ఉక్కా కొడుతుండు. ఏ పద్ధతి ఇది, అట్లా కాదని చెప్పినా నేను, ఇట్లా తాగొద్దు కాక అని చెప్పినా సరే అన్నాడు. ఇక మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాయో మనకు తెలియదు. ఇక్కడ బామ్మ పాపం కష్టపడుతుంది, పుల్లలు ఏరుకుంటుంది కదా అని చెప్పి నేను కూడా పోయి ఒక చెయ్యి వేసిన, 2-3 పుల్లలు ఏరినా, మంచి పుల్లలు కాదా తీసుకో అని చెప్పి ఆ బామ్మకు 2 పుల్లలు కూడా ఇచ్చిన, తీసుకుంది. కట్ట పుల్లలు ఏంటంటే ఆ పుల్లలన్నీ తీసుకొని పొయ్యి పెట్టుకుంటారు, స్టవ్ ఉండదు కదా అప్పట్లో మనకి. సో అట్లా ఇది ఒక ఆవు అనమాట. అప్పట్లో ఆవు ఇట్లా ఉంటుండే మనకి. సో ఒక ఆమె దీపం పట్టుకుంది, పట్టుకుంటుంది, పడిపోతుందేమో అని చెప్పి నేను కూడా ఆపిన పడిపోకుండా. సో
సో ఎక్కడ చూసినా అక్కడ చిన్న చిన్న పాండ్స్ అయితే మాకు కనిపించినాయి, అలా ఫిషెస్ కూడా మంచిగా ఉంటాయి. వాళ్ళు కూడా మస్తు అలసిపోయినారు నడిచి. సో ఇక్కడ పల్లకి ఉంటే జర కాక జర ఆడ ముంగర దాకా దింపేసే మా వాళ్ళని జర అంటే ఎక్కుండ్రి అని చెప్పిండు. సో మా వాళ్ళు కూడా ఎక్కిరి, కొంచెం ఎక్కితే జర ముంగర దాకానైతే తీసుకుపోయినారు, మంచిగానే తీసుకుపోయినారు. చాలా మంచి నేచర్ అనమాట వాళ్ళది, హెల్పింగ్ నేచర్ అనమాట బేసిక్లీ. సో ఇక్కడ వచ్చేసి ఆడుకుంటున్నారు. సో ఇది పైన రాసి ఉంది బిర్యానీ అని రాసి ఉంది. మేము ఫస్ట్ చూసి బిర్యానీ అనుకున్నాము, తిందాం అనుకున్నాము. కాకపోతే ఈ గేమ్ పేరు వచ్చేసి బిర్యానీ గేమ్ అంట. సో అన్నీ అట్లా కాజు అనమాట అన్నీ కింద పెట్టినాయి. సో మేబీ ఇది ఏందో మాకు అంత తెలియదు. అక్కడ రాసి ఉంది అంటే ఇది దేని గురించి అని చెప్పి, ఇక చదువుకుంటా కూర్చోవాలి అంటే మాతో అంతసేపు కాని పని, వచ్చింది తిరగనీకే ఏం చదువుతాం ఇక్కడ అనుకున్నాము. సో ఇది వచ్చేసి చిన్న పాండ్ అనమాట. ఇట్లా పాండ్లో దుంకి వాళ్ళు ఆడుకుంటుండే చిన్నపిల్లలు. ఇక్కడ ఒక ఆమె బట్టలు కూడా ఉతుక్కుంటుంది. సో అక్కడ ఒక ఆమె బిందె పట్టుకపోతుంది. సో ఇవన్నీ వచ్చేసి పాతకాలంలో గోవా ఎట్లా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అని చెప్పి అనమాట. చెప్పిన కదా పాండ్లో ఫిషెస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి కనిపిస్తున్నాయి ఫిషెస్ కూడా. సో ఇవన్నీ అట్లా ఉంటుండే అనమాట అప్పట్లో గోవాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది అని. ఇది ఒక పాట్ మేకర్ అనమాట. పాట్ మేకర్స్ కూడా ఉంటుండే గోవాలో అప్పట్లో. మొత్తం ఊరంటే ఊరు లెక్కనే ఉంటుండే బై గోవా. ఇప్పుడైతే మస్తు డెవలప్ అయింది. అప్పట్లో ఊరంటే ఊరు లెక్కనే ఉంటుండే, ఇక ఏదైనా అట్లనే ఉంటుండే, ప్రతి ఒక్క ఊరు కూడా అట్లనే ఉంటుండే. సో ఇక్కడ పాట్ మేకర్స్ ఎట్లా రెడీ చేస్తుండే, పాట్స్ని ఎట్లా తయారు చేస్తుండే అని చెప్పి మనం చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏముంది అని అంటే ఇది కూడా ఒకటి. ఆయన ఏం తయారు చేస్తున్నా మాకైతే అర్థం కాలే, ఇక మేము కూడా ఏం పట్టించుకోలే, అంత మంచిగా అనిపించలేదు. ఇది వచ్చేసి గోవాలో ఫ్రూట్ అనమాట. నేను ఒక పచ్చకడు కొట్టిన ఆయనని మంచిగా ఆడతలేడని చెప్పి. సో ఇది వచ్చేసి మేకలను తినిపినికి తీసుకుపోతారు కదా అదనమాట. సో నేను ఒక మేకను పట్టుకొని కూడా చెప్పిన మంచిగా తినుండ్రమ్మా అని చెప్పి మేకకు చెప్పిన. వీడు మేకలను తీసుకొచ్చి దానికి తిండి పెట్టక మీరు తినేయండి అని వదిలేసారు. నాకు మస్తు కోపం వచ్చింది. అందుకే నేను ఏం చేసిన, చాకు పెట్టిన, మెడ మీద చాకు పెట్టి ఇట్లా కాదు కాక నువ్వు మేకలకు మంచిగా తినిపించాలి అని చెప్పిన. సరే అన్నాడు. ఇది వచ్చేసి యాంట్ హిల్ అనమాట, బేసిక్లీ పాము పుట్టలు అనుకోండి. యాంట్ హిల్ అంటే అదే. దీని మీద మష్రూమ్స్ పెరిగినాయి ఇట్లా. అది రియల్ కాదు, అప్పట్లో అట్లా ఉంటుండే, అట్లా పెరుగుతుండే అని చెప్పి వాళ్ళు అట్లా తీస్తుండే. సో మేము కూడా వీడియో తీసుకున్నాం దాని గురించి. సో తర్వాత నెక్స్ట్ ఏముంటుంది ముంగట అని చెప్పి మేము తిరుగుతున్నాము. కానీ చాలా బాగుండే మొత్తం లోపటంతా కూడా. మనకి చిన్న షాపింగ్ చేసుకోవడానికి కూడా చిన్న ఐటమ్స్ కూడా ఉండే లోపట. బేసిక్గా ఇట్లా జ్యువెలరీ ఉండే, కొనేటోడు కొనుక్కుండు. ఇది వచ్చేసి బేకరీ అనమాట. సో అప్పట్లో ఇట్లా బేకరీలో బండ్లు తయారు చేస్తుండే. మా శృతి అయితే ఈ బన్ను కావాలి ఆ బన్ను కావాలని కొనుక్కుంది. మాకు ఇచ్చిర్రు కూడా వాళ్ళు 2 బండ్లు అయితే ఇచ్చిండు. ఇక వీడు ఇస్తలేడు, రేటు మాకు సెట్ అవుతలేదు అని చెప్పి నేను కొనుక్కొని తిన్నా అనమాట. అంటే ఇది బ్యాంగిల్ స్టోర్, అంటే తయారు చేసి అమ్ముతుండు అనమాట. ఈయన బ్యాంగిల్స్ తీసుకొచ్చి వేస్తుండు ఆ లేడీకి. సో ఇది వచ్చేసి అది పల్లీలు ఏదో అమ్ముతుండు కాక. ఒక పోరాడు నాకు రోడ్డు మీద దొరికిండు. ఆ పోరానికి నేను పల్లీలు కూడా ఇప్పించిన. ఆ రోజు కూడా వచ్చిండు. రెండు ప్యాకెట్లు అని చెప్పిన మా వానికి, ఇంక ఇచ్చేసిండు. సో ఇంకా ముంగటికి వెళ్తే ఏముందంటే ఇది వచ్చేసి మాకు ఒక స్వీట్ హౌస్గా అనిపించింది. చూడ్డానికి దూరం నుంచి అయితే మాకు రియల్గా కనిపించింది. అమ్మాయి మన తినొస్తే లోపల అనుకున్నా నేను, కానీ అది రియల్ కాదు, అది మొత్తం కూడా సెటప్ అనమాట. చాలా బాగుండే స్వీట్ హౌస్. అప్పట్లో ఇట్లుంటుండే అనమాట. సో ఇక ముంగటికి వెళ్ళంగానే ఇక ఆడ బ్యాండ్ కొడుతుర్రు మొత్తం. ఇక నేను కూడా మస్తు ఆడినా, బ్యాండ్ కొడుతురు కదా అని చెప్పి ఇక నాకు మంచిగా అనిపించింది. మాకు ఒక వెల్కమ్ లెక్క మా కోసమే కొడుతుర్రు అనిపించింది. ఇక నేను మంచిగా ఆడుకుండే ఆడ. ఇక పైసలు కూడా తీసి మొత్తం ఊపిన ఇక ఎవరు తీసుకునేటోళ్ళు లేడు కదా, నేనే జోబులో పెట్టుకొని వెళ్ళిపోయినా. ఇది బేసిక్గా వచ్చేసి ఇది ఫోక్ డ్యాన్స్ అంట వీళ్ళది, వాళ్ళ కల్చర్లో. సో నార్మల్గా మనకి ఎట్లుందంటే ఒక జాతర లెక్క అనిపించింది. ఇక్కడ ట్రిపుల్ ఆర్ స్టెప్ కూడా వేసారు ముగ్గురు కలిసి, మీరు చూడొచ్చు. అగో ముగ్గురు ఒకటేసారి కాళ్ళు లేపారు. సో మనకు ట్రిపుల్ ఆర్లో కూడా అట్లానే ఉంటుంది కదా. సో మీకు తెలుసు కదా, ఇక మనకి బోనాల పండుగ ఎట్లా మేబీ వీళ్ళకి అట్లా అనుకుంటా ఇది. సో ఇక్కడ ఒకడు అనిపించిండు మాకు. సో ఇంకా ముంగటికి వెళ్తుంటే ముంగట ఏముంది అని చెప్పి ప్రతి ఒక్క దానికి అక్కడ ఆ స్పెషాలిటీ ఏంటిది, దాని గురించి ఏంటిది అని అయితే అక్కడ రాసి ఉన్నది. సో ఇక్కడ నేను కుక్కకి బిస్కెట్ కూడా వేసినాను, మీరు చూడవచ్చు. ఇక్కడ మనకి మిరియాలు అవన్నీ వేసి సాంబ్రాణి పెడతారు కదా,
అప్పట్లో గోవాలో కూడా ఇట్లా ఉండే అనమాట. ఇది చూడొచ్చు, ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. సో అప్పట్లో గుడి కూడా ఉంటుండే అనమాట గోవాలో. సో ఇక్కడ చిన్న గుడి కూడా చూపిస్తున్నారు మనకి. సో ఇది తులసి చెట్టు. సో ఎవరైనా మొక్కేది ఉంటే మొక్కుకోండి, గుడి కూడా వచ్చింది కదా, మొక్కుదాం అనిపిస్తే మొక్కుకోండి. ఈడైతే గిరాకీ లేదు అని చెప్పి గమ్మున కూర్చుండు. ఇక ఈమె వచ్చేసి వెజిటేబుల్స్ అమ్ముతుంది. బేసిక్గా వీళ్ళిద్దరూ వెజిటేబుల్ సెల్లర్స్ అనమాట గోవాల పట్ల. అండ్ ఈమె చేపలు అమ్ముతుంది. చూడొచ్చు ఆమె కూర్చున్న పొజిషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈయన టీచర్ అనుకుంటా, ఆయన వే చూస్తేనే అర్థమైపోతుంది మనకి. సో ఇక ముంగట ఏముంటుంది అని చెప్పి తిరుగుతున్నాం. నీకు చెప్పినా కదా నాకు గుడి అని చెప్పి. సో గుడి ఇట్లుంటుండే అనమాట అప్పట్లో, శివుని గుడి. బేసిక్గా అది చూస్తే అర్థమైపోతుంది మనకి. సో ఈ కటింగ్ షాప్ వచ్చేసి షాప్ కాదు, ఇట్లుంటుండే చిన్న ఒక మిర్రర్ పెట్టుకొని ఏదో కట్ చేస్తుండే. ఇక ఏం చదువుతాం రా అని చెప్పి ఇక మనోడైతే బుక్ రాసుకుంటుండు కూర్చొని. ఇక పక్కన ఇంకేముంటుంది అని ఏముందిలే ఇక మనకి అన్నట్టు కూర్చుండు ఒక ఆయన. సో ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుండు వాయిలిన్. పక్కన మనోడు పాట కూడా పాడుతుంది. ఈ టొబాకో షాప్ అనమాట ఇది ముంగది. సో ఇంకేముంటుంది అని చెప్పి మేము తిరుగుతున్నాము. సో అప్పట్లో ఫారినర్స్ కూడా వచ్చి గోవాలో సెటిల్ అయినారు కొంతమంది. సో మీరు చూడొచ్చు కొంతమంది వాళ్ళ అపియరెన్స్ వచ్చేసి ఇక్కడ ఇండియన్స్ లెక్క ఉంటారు. ఇక చూడొచ్చు ఈమె డయానా అనమాట. ఆమె వే చూస్తేనే అర్థమైపోతుంది ఆమె ఇండియన్ కాదు అని చెప్పి. సో దట్ మీన్స్ మనకి అప్పట్లోనే ఫారినర్స్ కూడా వచ్చి సెటిల్ అయినారు ఇక్కడ అని చెప్తున్నారు గోవా గురించి మనకి. సో నెక్స్ట్ బేసిక్గా ఇది వచ్చేసి ఒక గేమ్ అనమాట. అప్పట్లో క్యాసినో లెక్క అనుకుంటా, అట్లనే అనిపించింది నాకు అది చూస్తే. సో ఇంకా లోపట ఏముంది ఇక్కడ నుంచి అని చెప్పి చూస్తున్నారు. అలా బిందె పట్టుకొని పోతున్నారు, కష్టమవుతుంది అని చెప్పి. మా శృతి కూడా మోసింది కొంచెం బిందెనైతే. సో ఇది వచ్చేసి ఏందో నాకు కూడా అర్థం కాలేదు. వాడైతే ఐరన్ కొడుతుండు. మేబీ ఏదైనా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, కత్తి అవి ఇవి తయారు చేసేటోడు అనుకుంటా వీడు. ఇప్పుడైతే గంట కూడా కొడుతుండు ఇక్కడ. మేబీ గంట కొట్టి చెప్తారు కదా ఇది. సో ఇది వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అలా నెత్తి పెట్టనికుంటే మేము దిగి ఫొటోస్ తీసుకున్నాము. సో ఇంకా లోపల వచ్చేసి చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉండే. బర్డ్స్ ఒకటే కాదు, ప్రతి ఒక్క ఐటమ్ ఉండే ఇక్కడ చూపిస్తుంది. కాకపోతే ఇది ఒకటి నాకు మంచిగా అనిపించలేదు. అది ఎట్లుందంటే ఒక కేజ్లో బంధించినట్టు చిన్న చిన్న బర్డ్స్ని చాలా మంచిగా అనిపించలేదు నాకు ఒకటి. మిగతా అంతా ఈ మ్యూజియంలో చాలా బాగుండే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా అంతా మంచిగా అనిపించింది. ఇది ఒకటే నాకు డిసప్పాయింటింగ్ ఉండే. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ని తీసుకొచ్చి ఒక కేజ్లో పెట్టి అట్లా పెట్టడం అయితే కరెక్ట్ కాదనిపించింది నాకు. సో బాధ అనిపించింది ఇది ఒక్కటి చూస్తుంటే నాకు. అండ్ అప్పటికి మా పాప నిద్ర లేచింది. అప్పుడు ఇంతసేపు అంతా పండుకుండే, ఇప్పుడు నిద్ర లేచింది. ఇవన్నీ చూస్తుంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుండే. చూడవచ్చు మీరు కూడా అలా. సో ప్రతి ఒక్క దాన్ని అయితే పిలుస్తుంది. బిగ్ ఫుట్ దిస్ వే అని చెప్పి ఒక సైన్ బోర్డ్ అయితే మనకి కనిపించింది. సో మేము ఇక ముంగటికి వెళ్తున్నాము. సో ఇక వెళ్తుంటే ఒక ఆమె నమస్తే పెడుతుంది. నమస్తే అమ్మ అని కూడా నేను వెళ్ళిపోయినా. ఇక మా కళ్యాణ్ అయితే ఇక మరీ మస్తు నమస్తే పెట్టిండు. ఇక ఆమెకి ఏం చేయకని చెప్పినాం మేము, వదిలేసి వెళ్ళిపోయిండు లోపలికి. ఇక బేసిక్గా బిగ్ ఫుట్ అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన చాలా పెద్దగా ఉంటుండే అనమాట కాలు. సో ఆయన ఫుట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుండే. సో ఆయన ఇక్కడ నడుచుకుంటూ పోయిండు. ఆయన ఫుట్ ప్రింట్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయని చెప్పి దీని పేరు కూడా బిగ్ ఫుట్ అని మార్చేసినారు. బిగ్ ఫుట్ అని పెట్టినారు ఇంకా. సో మీకు చూపిస్తా. ఆయన ఇది వచ్చేసి ఆయన ఫుట్ అనమాట. నిజంగా చాలా పెద్దగా ఉండే. కంపేర్ టు మా పాప చూపించిన పక్కకు ఫుట్ ఇట్లా కంపేర్ చేసుకున్నాను నేను. నా ఫుట్కి ఈ ఫుట్కి కూడా చాలా పెద్దగా ఉండే అయినది. అయితే అమ్మ ఇంత పెద్ద కాలు ఉంటుండే ఆయనది అనిపించింది. ఇక కాలు ఒకటే కాదు, ఇక పెద్దగా ఉంటే ప్రతి ఒక్కటి ఆయన డ్రెస్ కూడా చాలా పెద్దది వేయాలి. ఇది వచ్చేసి ముంగట స్టాచ్యూ అనమాట. ఈ స్టాచ్యూ పైన కనిపిస్తుంది కదా, దాన్ని దూరం నుంచి చూస్తుంటే ఏంటంటే ఒక ఆప్టికల్ ఇల్యూషన్ లెక్క కళ్ళు తెరిచున్నట్టు, ముంగటికి ఎట్లెట్లా ముంగడి పోతున్నామో కళ్ళు మూసుకొని స్మైల్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇది మొత్తం కేవ్స్ లెక్క డిజైన్ చేసినారు. ఇది చాలా బాగుండే. ఈ కింద వచ్చేసి చిన్న పాండ్ లెక్క, అక్కడ ఫిషెస్ ఉండే దీంట్లో. అండ్ మాకు టార్టైస్ కూడా కనిపించినాయి చాలానే. సో అట్లనే ముంగడికి వెళ్తుంటే మాకు చోటా భీమ్ కూడా కలిసిండు. నమస్తే, వెల్కమ్ టు గోవా అని చెప్పిండు. దీని కాక నమస్తే అని చెప్పి మేము కూడా లోపలికి వెళ్ళాం. ఇది వచ్చేసి ఇండియాస్ లాంగెస్ట్ స్కల్ప్చర్ అనమాట, మీరాబాయిది. సో చాలా పెద్దగా ఉండేది. ఇక్కడ ముంగటికి వెళ్ళడానికి యాక్సెస్ లేకుండే. సో ఇవన్నీ
టూల్స్ యూజ్ చేసి అది తయారు చేసినారు. లోపల బేసిక్లీ ఫేమస్ లెఫ్ట్ హ్యాండర్స్వి కూడా కొన్ని మనం స్టాచ్యూస్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఇక ఇది మహాత్మా గాంధీది కూడా ఉంది. దీంట్లో చాలానే ఉండే, మనకి మన మోడీది కూడా ఉండే. నేను చూసి పర్షాన్ అయినా ఇది మోడీ కూడా లెఫ్ట్ హ్యాండర్ అనిపించింది అప్పుడు నాకు. సో ఇంకా చాలా ఉండే లోపల మేము తిరగడానికి. సో నెక్స్ట్ ఏముంటుందో కూడా మీకు చూపిస్తాను, సో మీరు కూడా చూసుకోవచ్చు. కానీ నాకైతే ఈ బిగ్ ఫుట్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మేము లాస్ట్ డే వచ్చేసి అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. మాకు ఈ మ్యూజియము చాలా మంచిగా అనిపించింది. బేసిక్గా చాలామంది అయితే ఎవరు చూడరు. సో నెక్స్ట్ ఏముంది అని చూస్తే ఇక్కడ ఒక సైకిల్ సెటప్ చేసి పెట్టినారు. ఇక మేము ఇది దిగేసి ఇక బయటికి వచ్చినాం. బయటికి రాగానే 2 గంటలు నేను మస్తు ఏడ్చిన. ఎందుకంటే ఇక ఇదే లాస్ట్ డే కదా, ఇక మేము వెళ్ళిపోతున్నాము. లాస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాం మేము. ఇక నైట్ మా ఫ్లైట్ ఉండే హైదరాబాద్కి. ఇక ఏడ్చుకుంటానైతే గోవానైతే వదిలేసి వచ్చినాము. ఇక నెక్స్ట్ ఎక్కడ వెళ్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బాయ్.